ఎలా సౌనిక్ అసలు వరుసగా సాంగ్స్ అవి కూడా జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోయి కామెంట్స్ మర్చిపోయి అలా చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఏం లేదు. సో నార్మల్గా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సో మాకు సాంగ్ కంటే ముందు ఎవ్రీడే లైక్ ఒక 5 days ప్రాక్టీస్ ఉంటుంది. సో అప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మాకు వచ్చేస్తుంది సాంగ్. సో అప్పుడు జస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మేము ఒక స్టేజ్ మీదకి వెళ్ళి పాడేస్తాము. ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉంటుంది మీకు జనరల్ గా? 3 to 4 days ఉంటుంది ప్రాక్టీస్. సో వాళ్ళు నేర్పిస్తారు, కరెక్షన్స్ చెప్తారు, ఇంకా మళ్ళీ ఆర్కెస్ట్రాతో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వెళ్తాము, అప్పుడు పాడతాము. నీ ముందు ఒక పెద్ద సింగర్, చాలా పెద్ద డైరెక్టర్, అంతకంటే మంచి లిరిక్ రైటర్, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, అనంత్ శ్రీరామ్ గారు, అనిల్ రావిపూడి గారు, శైలజ గారు. వీళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళు గెస్ట్లు వస్తూ ఉంటారు. అండ్ స్టేజ్ పైన సుధీర్ గారి కామెడీ. ఇంతమందిని ఇంత క్రౌడ్ని తట్టుకొని మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడం అండ్ ఒకళ్ళని మించి ఒకళ్ళని డామినేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే మాకు ఫస్ట్ జడ్జెస్ అంత మంచి కమెంట్స్ ఇచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ముందు పాడడం కూడా మేము మరీ అంత పెద్ద టాస్క్ కింద తీసుకోము. ఎందుకంటే మేము అక్కడ భయపడితే వీల్ ఎండప్ లైక్ ఏదైనా సరిగ్గా పాడకపోవడము సంథింగ్ విల్ హ్యాపెన్. సో మేము ఫస్ట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా మేము పాడగలము, మేము ఇది చేయగలము అనుకుని మేము స్టేజ్ మీదకి వెళ్ళి చేస్తాము. సో విల్ ఎండ్ అప్ రియలీ గుడ్. సూపర్. అండ్ నాకైతే రీసెంట్ టైంలో వివాహ భోజనంబు సాంగ్ ఎక్సలెంట్ అనిపించింది. నా కోసం సాంగ్ పాడతావా? ఎస్ అక్క. యా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అక్క. కాదు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అవి రెంట్కి తెచ్చుకుంటారా, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారా, లేకపోతే మీరు తెచ్చుకోవాలా, ఎలాగా? అంటే డిపెండింగ్ అపాన్ కాస్ట్యూమ్. మాకు వివాహ భోజనం అప్పుడు ఆ కిరీటం, మళ్ళీ చేతికి రింగ్స్, ఇక్కడ అన్ని లైక్ గోల్డ్ లాంటివి అవన్నీ ఉన్నాయి కదా. సో అవైతే మాకు ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చారు. బట్ నార్మల్ గా ఉత్తప్పుడైతే అవి లైక్ మేము డై చేయించుకోవడము, లేకపోతే అలాంటి మెటీరియల్ దొరకడము, బయట ఎక్కడక్కడ ఆ మెటీరియల్ కలర్స్ దొరికితే వాటిని మేము కుట్టించుకుంటాము. మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే మేము కుట్టించుకుని లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఇవ్వడం చేస్తారు. యా. బట్ అయితే రీసెంట్ గా నేను ఇంకొక సాంగ్ కూడా బాగా పాడాను, హాయ్ 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 రప్ప అని చెప్పేసి. అందులో నువ్వు, నీతో పాటు పక్కన ఇంకొక అమ్మాయి లక్ష్మి కదా, తను హృదయానా? ఓకే ఓకే. లక్స్ పాపలో ఉంది లక్ష్మి కదా? ఎస్ ఎస్. ఓకే. సో హృదయ యాక్చువల్ గా ఆ రోజు వేసుకున్న కాస్ట్యూమ్, అప్పట్లో ఐశ్వర్య రాయ్ గారు అదే కాస్ట్యూమ్ వేసుకొని మెడలో అలాంటి చైనే వేసుకొని ఆ సాంగ్ లో పోనీ పెట్టుకొని అసలు అద్భుతంగా ఉంటారు. మళ్ళీ ఆ అమ్మాయిని ఈ సాంగ్ లో చూసిన తర్వాత అబ్బా సేమ్ కాస్ట్యూమ్ ఎలా వచ్చింది అబ్బా ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పేసి అనిపించింది. బట్ నువ్వు చెప్పు, జనరల్ గా అదే కాస్ట్యూమ్స్ వేసుకొని ఆల్రెడీ మీరు ఆ సాంగ్ చూసుంటారు. అంటే నేనే చిన్నప్పుడు వచ్చింది ఆ సినిమా, నువ్వైతే పొట్టలేదు అసలు అప్పటికి. సో అలా కాస్ట్యూమ్స్ అంతా రెడీ అయ్యి ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అండ్ అది చూసి జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయినప్పుడు అనిల్ రావిపూడి గారు అన్నారు, గుర్తుందా? నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఈ సాంగ్ నాకు చాలా ఫేవరెట్ అని చెప్పేసి. సో అలాంటివి విన్నప్పుడు నీకేమనిపిస్తూ ఉంటది? ఫస్ట్ అలా విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా, అప్పుడు చాలా ప్రౌడ్ గా ఉంటుంది. నేను పాడిన పాటకి ఇంత మంచి రికగ్నైజేషన్ వచ్చింది, మళ్ళీ ఇంత మంచి కమెంట్స్ ఇచ్చారు అని. బట్ ప్రతిసారి అనిల్ గారు మాకు ఎంకరేజింగ్ కమెంట్స్ ఇస్తారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా ఇచ్చినప్పుడు. బట్ నువ్వు చెప్పు సౌనిక్, అసలు ఇక్కడికి వరకు రావడానికి నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వెళ్ళి సరిగమపాలో పార్టిసిపేట్ చేసే ముందు అసలు సౌనిక్ ఏం చేస్తుండేవాడు? నేను నార్మల్ గా స్కూల్కి వెళ్ళేవాడిని, పాటలు నార్మల్ గా నేర్చుకునేవాడిని, క్రికెట్ ఆడేవాడిని అంతే. బట్ నార్మల్ గా టీవీ చూస్తున్నప్పుడు జీ తెలుగులో వచ్చింది ఇలా
జీ సరిగమప ఇలా ఆడిషన్స్ ఉన్నాయి, ఇక్కడ సారథి స్టూడియోస్ లో ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి అని ఉన్నప్పుడు నాకు అనిపించింది లెట్స్ గివ్ ఇట్ అ షాట్ అని అనిపించింది. ఆ ఫీలింగ్ తో నేను అక్కడికి సారథి స్టూడియోస్ కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. దాని తర్వాత కొన్ని రోజులయ్యాక ఫోన్ చేసి చెప్పారు ఇలా ఇలా గ్రాండ్ లాంచ్ కి సెలెక్ట్ అయ్యాడు సౌనిక్, ఈ పాట పాడాలి అని చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నేను సెలెక్ట్ అయ్యాను. నార్మల్గా ఆడిషన్స్కి వెళ్ళి ఐఎమ్ యునో గెటింగ్ టు లివ్ మై డ్రీమ్స్ అన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేకపోయాను. దాని తర్వాత చాలా హ్యాపీగా అనిపించి నేను గ్రాండ్ లాంచ్ కి వెళ్ళి పాడాను. అక్కడేమో నిహారిక అక్క వచ్చింది, అప్పుడు నిహారిక కొనిడెల అక్క. అప్పుడు ఆ అక్క ఇంకా అనిల్ రావిపూడి గారు నీ కాన్ఫిడెన్స్ మాకు ఇక్కడ దాకా వచ్చింది, నీ వాయిస్ చాలా బాగుంది, ఇంకా నీ వాయిస్ లో చాలా ఇంకా మంచి పాటలు చూడాలని అనిపించింది అన్నారు. అప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ శైలజమ్మ కూడా చాలా బాగా పాడావు, నీ వాయిస్ చాలా బాగుంది, గమకాలు బాగా వస్తున్నాయి అన్నారు. ఇంకా అనంత్ గారు నాకు ఒక నిక్ నేమ్ లాంటిది ఇచ్చారు. నా పేరు సానిక్ కాబట్టి ఆయన సూపర్ సానిక్ అని చెప్పారు నా పేరు. అప్పుడైతే లైక్ అంత పెద్ద లిరిసిస్ట్ నాకు నిక్ నేమ్ ఇచ్చారు, లైక్ ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ కదా, అంత పెద్ద లిరిసిస్ట్, ఇంతమంది జడ్జెస్ నిన్ను మెచ్చుకోవడం, అండ్ నిహారిక గారు షీఈ్ మల్టీ టాలెంటెడ్, తను నిన్ను నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడడం, నువ్వు ఎంత చిన్న పిల్లోడివి, నీ గురించి ఇంతమంది పెద్దవాళ్ళు ఇన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో మమ్మీ డాడీ ఏమంటారు? సో అప్పుడు అలా ఇచ్చినప్పుడు నేను సాంగ్ అయిపోయాక నేను నార్మల్ గా సెట్ దగ్గర కూర్చోడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా పాడావు అందరూ చెప్పారు. ఐ మీన్ అన్ని పర్ఫార్మెన్సెస్ కి నాకు చెప్పారు, అందరు షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ పేరెంట్స్ అందరూ చాలా బాగా పాడావు అన్నారు. అప్పుడు పేరెంట్స్ కూడా సూపర్ వచ్చింది సాంగ్, చాలా బాగా పాడావు అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అది ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు జడ్జెస్ ముందు ఇంత జడ్జెస్ అంతా నేను ఇంత మెచ్చుకుంటున్నారు కదా, సో వన్స్ నువ్వు స్టేజ్ దిగి వచ్చిన తర్వాత ఎక్కువ నీతో పాటు సెట్ లో కనిపించేది అమ్మ. సో అమ్మ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అమ్మ సూపర్ అంది, చాలా బాగా పాడావు, జడ్జెస్ నీ గురించి మంచి కామెంట్స్ చెప్పారు, సూపర్ అంది. అండ్ అన్నకి నీకు కాంపిటీషన్ ఉంటుందా? బికాస్ హీఈస్ ఆల్సో వెరీ టాలెంటెడ్ వినో. సో అన్నతో ఎప్పుడైనా డిస్కషన్స్ ఉంటాయా ఇంట్లో? మరీ ఎక్కువ ఉండవు, ఎందుకంటే మేమిద్దరం నార్మల్ గా ఎక్కువ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఎక్కువ ఫైటింగ్ అలాంటివి ఏమి ఉండవు, బట్ మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడతాం. మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడతారా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.